మానవ జీవితం అనేది ఒక అద్భుతమైన ప్రయాణం. కానీ ఈ ప్రయాణంలో మనం ఎదుర్కొనే భావోద్వేగాలు, శారీరక రుగ్మతలు మనల్ని తరచుగా అయోమయానికి గురి చేస్తుంటాయి. ఒక వ్యక్తిని చూడగానే మనకు తెలియకుండానే ప్రేమ కలగడం, మరొకరిని చూడగానే విపరీతమైన అయిష్టం ఏర్పడడం, లేదా ఏదైనా చిన్న పరిస్థితిని చూసి అతిగా స్పందించడం వెనుక ఉన్న అసలు కారణం ఏమిటి అని మనం లోతుగా ఆలోచిస్తే దాని వెనుక మన చిత్తంలోని సంస్కారాలు ఉన్నాయని అర్థమవుతుంది. మన ఆలోచనలు, మన శ్వాస మరియు మన ఆరోగ్యం మధ్య ఒక విడదీయలేని దైవిక సంబంధం ఉంది. దీనిని ప్రాచీన ఉపనిషత్తులు ధ్యానం నిర్విషయం మనః అని నిర్వచించాయి. అంటే మనస్సు ఎప్పుడైతే బాహ్య విషయాల నుండి పూర్తిగా విముక్తమై శూన్యంగా మారుతుందో అప్పుడే అది అసలైన ధ్యాన స్థితికి చేరుకుంటుంది. ఈ స్థితిని చేరుకోవడం ద్వారానే మానవుడు తనలోని దైవత్వాన్ని గుర్తించగలడు. పతంజలి మహర్షి కూడా యోగాను నిర్వచిస్తూ చిత్తవృత్తి నిరోధః అని చెప్పారు. మన మనస్సులో నిరంతరం కలిగే ఆలోచనల అలలను నియంత్రించడమే యోగ లక్ష్యం. ఎప్పుడైతే ఈ ఆలోచనలు ఆగిపోయి మనస్సు శూన్యమవుతుందో అప్పుడు మనలోని మూడవ కన్ను లేదా ఆజ్ఞాచక్రం ఉత్తేజితమవుతుంది. బ్రహ్మర్షి పత్రిజీ ఈ సత్యాన్ని ఎంతో సులభంగా లోకానికి వివరించారు. ఆయన ప్రకారం ఆనాపానసతి ధ్యానం అనేది కేవలం ఒక పద్ధతి కాదు, అది సర్వరోగ నివారిణి. ఒక సాధారణ తలనొప్పి నుండి ప్రాణాంతకమైన క్యాన్సర్ వరకు ప్రతి వ్యాధిని మన శ్వాస ద్వారా మనం నయం చేసుకోవచ్చు. ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా దీని వెనుక అత్యంత ఆధునికమైన న్యూరో సైన్స్ దాగి ఉంది. మన మెదడులోని తరంగాలు ధ్యాన స్థితిలో బీటా నుండి ఆల్ఫా, థీటా మరియు డెల్టా స్థితులకు చేరుకుంటాయి. ఈ స్థితులలో ఉన్నప్పుడు మన శరీరంలోని స్వస్థత కలిగించే ప్రక్రియలు వేగవంతమవుతాయి. ముఖ్యంగా డాక్టర్లు శస్త్రచికిత్స అవసరమని చెప్పే పరిస్థితుల్లో కూడా ధ్యానం ద్వారా స్వస్థత లభించడం వెనుక స్టెమ్ సెల్స్ పాత్ర ఎంతో ఉంది. ధ్యాన స్థితిలో మన శరీరంలోని మూలక కణాలు యాక్టివేట్ అయ్యి పాడైపోయిన కణజాలాన్ని తిరిగి నిర్మిస్తాయి. పత్రిజీ అష్టాంగ యోగాన్ని వివరించడంలో ఒక విప్లవాత్మక మార్పును తీసుకొచ్చారు. సాంప్రదాయకంగా యమ నియమాలు పాటించిన తరువాతే ధ్యానం చేయాలని చెబుతారు. కానీ పత్రిజీ మాత్రం ముందుగా ధ్యానాన్ని బోధించి ఆ తరువాత యమనియమాలు సహజంగానే అలవడతాయని చెప్పారు. దీనికి కారణం నేటి సమాజంలో ఉన్న ఒత్తిడి. ఒక వ్యక్తి తన జీవితకాలమంతా కేవలం నియమాలు పాటించడానికే కేటాయిస్తే అసలైన ఆత్మజ్ఞానాన్ని ఎప్పుడు పొందుతాడు అనేది ఆయన ప్రశ్న. అందుకే మీరు ఎంతటి పాపి అయినా, ఏ స్థితిలో ఉన్నా ముందుగా సుఖంగా కూర్చొని మీ శ్వాసను గమనించడం మొదలుపెట్టండి అని ఆయన సూచించారు. శ్వాస అనేది మన ఆత్మకు మరియు శరీరానికి మధ్య ఉన్న వంతెన. మనం పుట్టినప్పుడు శ్వాసతోనే మొదలు పెడతాం, మరణించేటప్పుడు శ్వాసతోనే ముగిస్తాం. అందుకే ఉపనిషత్తులు స్వరాన్ని బ్రహ్మస్వరూపం అని పిలిచాయి. గౌతమ బుద్ధుడు సత్యాన్వేషణలో ఎందరో గురువులను ఆశ్రయించి ఎన్నో మంత్రతంత్రాలను ప్రయత్నించినప్పటికీ చివరకు తన శ్వాస ద్వారానే జ్ఞానోదయం పొందారు. ఆనాపానసతి అంటే లోపలికి వచ్చే శ్వాస బయటకు వెళ్లే శ్వాసలతో కలిసి ఉండటం. ఈ సరళమైన ప్రక్రియ మన మెదడులోని పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ను యాక్టివేట్ చేసి మనల్ని గాఢమైన విశ్రాంతి స్థితికి తీసుకెళ్తుంది. ఈ స్థితిలో మన వేగస్ నర్వ్ ఉత్తేజితమై శరీరంలోని అన్ని అవయవాలకు ప్రాణశక్తిని సమానంగా పంపిణీ చేస్తుంది. మనం భౌతిక శరీరం మాత్రమే కాదు, మనం ఒక చైతన్య శక్తి. మనకు కలిగే ప్రతి రోగం మొదట మన మనోమయ కోశంలో లేదా ప్రాణమయ కోశంలో మొదలవుతుంది. మన ప్రతికూల ఆలోచనలు, భయాలు మరియు ఆందోళనలు మన ప్రాణశక్తి ప్రవాహాన్ని అడ్డుకుంటాయి. ధ్యానంలో మనం శూన్యస్థితికి చేరుకున్నప్పుడు విశ్వశక్తి మన బ్రహ్మరంధ్రం ద్వారా లోపలికి ప్రవేశించి మన 72,000 నాడులను శుద్ధి చేస్తుంది. ఈ ప్రక్రియలో ప్రాణమయ కోసం స్వస్థత పొందుతుంది. తద్వారా భౌతిక శరీరంలోని వ్యాధులు మాయమవుతాయి. దీనినే మైండ్ టు మ్యాటర్ అని అంటారు. మన ఆలోచనలు పదార్థంగా ఎలా మారుతాయో డాక్టర్ జో డిస్పెన్జా వంటి శాస్త్రవేత్తలు క్లినికల్గా నిరూపించారు. ఆయన స్వయంగా తన వెన్నెముక విరుపును కేవలం ధ్యానశక్తితోనే నయం చేసుకున్నారు. మన మనస్సు ఎంత శక్తివంతమైనదంటే అది మన జెనెటిక్ కోడ్ను కూడా మార్చగలదు. మన శరీరంలో ఒకప్పుడు అసాధ్యమనుకున్న మార్పులు ఇప్పుడు ధ్యానం ద్వారా సుసాధ్యమవుతున్నాయి. ముఖ్యంగా సేవ చేసే భావమున్న వారిలో గామా తరంగాలు ఉత్పన్నమవుతాయి. ఈ తరంగాలు అత్యున్నతమైన ఆనందాన్ని మరియు ఏకాగ్రతను ఇస్తాయి. పత్రిజీ ఇప్పుడు చెప్పే మాట, మనం దేవుళ్ళం. దేవుడు అంటే ఇచ్చేవాడు అని అర్థం. ఎప్పుడైతే మనం జ్ఞానాన్ని, ధ్యానాన్ని ఇతరులకు పంచుతామో అప్పుడు మనలోని దైవత్వం మేల్కొంటుంది. ఆధునిక ప్రపంచంలో ధ్యానం అనేది ఒక లగ్జరీ కాదు, అది ఒక అవసరం. మనం చేసే ప్రతి పనిలోనూ, మనం తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ మన శ్వాస ప్రభావం ఉంటుంది.
స్వరయోగం ప్రకారం మన ముక్కు రంధ్రాల నుండి వచ్చే గాలి మన మెదడులోని ఎడమ మరియు కుడి అర్ధగోళాలను నియంత్రిస్తుంది. ఎడమ ముక్కు ద్వారా శ్వాస నడిచినప్పుడు మనసు ప్రశాంతంగా ఉండి సృజనాత్మక పనులకు సహకరిస్తుంది. దీనిని చంద్రనాడి లేదా ఇడ అంటారు. కుడి ముక్కు ద్వారా శ్వాస నడిచినప్పుడు శారీరక శక్తి పెరిగి జీర్ణక్రియ వంటి పనులకు సహకరిస్తుంది. దీనిని సూర్యనాడి లేదా పింగళ అంటారు. ఈ రెండూ సమానంగా నడిచినప్పుడు సుషుమ్న నాడి తెరుచుకుంటుంది. ఈ స్థితి ధ్యానానికి అత్యంత అనువైనది. బుద్ధుడు ఈ స్థితిలోనే నిర్వాణాన్ని పొందారు. మనం కూడా రోజువారీ జీవితంలో మన శ్వాసను గమనిస్తూ ఉంటే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. చాలామందికి నిద్రలో కూడా శ్వాస సరిగ్గా ఆడదు. దీనినే స్లీప్ అప్నియా అంటారు. ధ్యానం చేసేవారిలో ఈ సమస్యలు క్రమంగా తొలగిపోతాయి. ధ్యానం అంటే ఏదో మతం కాదు, అది ఒక జీవన విధానం. ఏ వయస్సు వారైనా, ఏ మతం వారైనా ఈ ప్రక్రియను చేయవచ్చు. ధ్యానం చేసేటప్పుడు కొన్ని అనుభవాలు కలగవచ్చు. కొంతమందికి రంగులు కనిపిస్తాయి, మరికొందరికి తమ శరీరం తేలికైనట్లు అనిపిస్తుంది, ఇంకొందరికి పాత జన్మల దృశ్యాలు కనిపిస్తాయి. ఇవన్నీ మన సూక్ష్మ శరీరం ప్రయాణిస్తున్నప్పుడు కలిగే అనుభవాలు. వీటిని చూసి భయపడాల్సిన అవసరం లేదు. ఇవన్నీ మన పురోగతికి సంకేతాలు. పత్రిజీ ఎప్పుడూ శాకాహారం గురించి నొక్కి చెబుతుంటారు. ఎందుకంటే మనం తీసుకునే ఆహారం మన ఆలోచనల మీద ప్రభావం చూపుతుంది. జంతువులను చంపినప్పుడు వాటిలో కలిగే భయం మరియు బాధ ఆ మాంసం ద్వారా మన శరీరంలోకి ప్రవేశిస్తాయి. ఇది మన ధ్యాన సాధనకు అడ్డంకిగా మారుతుంది. అందుకే అహింసా పరమో ధర్మః అని పత్రిజీ సందేశమిస్తారు. ధ్యానం, శాకాహారం మరియు పిరమిడ్ శక్తి, ఈ మూడూ కలిస్తే మానవుడు మహాత్ముడిగా మారుతాడు. పిరమిడ్లో కూర్చుని ధ్యానం చేయడం వల్ల 3 రెట్లు ఎక్కువ విశ్వశక్తిని మనం గ్రహించవచ్చు. ఇది మనలోని అనారోగ్యాలను వేగంగా తొలగిస్తుంది. జీవితంలో విజయం సాధించాలంటే కేవలం కష్టపడితే సరిపోదు, మన అంతర్గత శక్తిని కూడా ఉపయోగించాలి. ఆకర్షణ సిద్ధాంతం, లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం మన ఆలోచనలే మన ప్రపంచాన్ని సృష్టిస్తాయి. మనం ఎప్పుడూ కొరత గురించి, వ్యాధుల గురించి ఆలోచిస్తుంటే అవే మనకు ఎదురవుతాయి. అదే మనం ఆరోగ్యం గురించి, సమృద్ధి గురించి ధ్యానం చేస్తూ భావిస్తే ప్రకృతి మనకు వాటిని ప్రసాదిస్తుంది. దీనినే మేనిఫెస్టేషన్ అంటారు. ధ్యానం వల్ల మనలోని భయం పోయి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మనం ఒక పనిని 100% ఏకాగ్రతతో చేయగలుగుతాం. ఇతరుల పట్ల ద్వేషం పోయి ప్రేమ కలుగుతుంది. ఈ మార్పు మన కుటుంబంలోనూ సమాజంలోనూ శాంతిని తీసుకువస్తుంది. నేటి విద్యార్థులకు ధ్యానం ఎంతో అవసరం. వారిలో జ్ఞాపక శక్తి పెరగడమే కాకుండా మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ప్రతి పాఠశాలలోనూ ధ్యానాన్ని ఒక భాగంగా చెయ్యాలి. ధ్యానం అనేది ఒక నిరంతర ప్రక్రియ. ఇది కేవలం గంటసేపు కూర్చుని చేసేది మాత్రమే కాదు. మనం నడుస్తున్నప్పుడు, తింటున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు కూడా మన శ్వాసపై ధ్యాస ఉంచాలి. దీనినే సహజ ధ్యానం అంటారు. మనం ఎంత ఎక్కువగా ధ్యాన స్థితిలో ఉంటే అంత ఎక్కువగా దైవత్వానికి దగ్గరవుతాము. పత్రిజీ కలలుగన్న ధ్యాన జగత్, శాకాహార జగత్ మరియు పిరమిడ్ జగత్ స్థాపనలో మనమందరం భాగస్వాములు కావాలి. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. మన భాగ్యం మన శ్వాసలోనే ఉంది. శ్వాసను గమనించండి, సత్యాన్ని తెలుసుకోండి, దైవంగా జీవించండి. ఈ భూమిపై పుట్టిన ప్రతి మనిషికి సుఖంగా, సంతోషంగా మరియు ఆరోగ్యంగా జీవించే హక్కు ఉంది. ఆ హక్కును సాధించుకోవడానికి ధ్యానం ఒక్కటే మార్గం. అనుమానాలను వీడండి, సాధన మొదలుపెట్టండి. ఒక్కసారి మీరు ధ్యాన రుచిని చూస్తే మీ జీవితం మళ్ళీ ఎప్పటికీ పాతలా ఉండదు. అది ఒక వెలుగు వైపు ప్రయాణం. ఆ వెలుగు మీలోనే ఉంది. దానిని ధ్యానం ద్వారా వెలిగించుకోండి. ఈ విశ్వం మొత్తం మనకు సహకరించడానికి సిద్ధంగా ఉంది. మనం చెయ్యాల్సిందల్లా సిద్ధంగా ఉండటమే. సమాజంలో చాలామంది తప్పుడు సమాచారంతో ధ్యానాన్ని క్లిష్టతరం చేస్తున్నారు. కళ్ళు మూసుకుంటే ఏదో అయిపోతుందని భయపెడుతుంటారు. కానీ ధ్యానం అత్యంత సహజమైనది. పత్రిజీ PSSM ద్వారా లక్షలాది మందికి ఈ సులభమైన మార్గాన్ని చూపించారు. ఏ ఖర్చు లేకుండా, ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుని మనల్ని మనం ఉద్ధరించుకోవచ్చు. ఇది నిజమైన స్వేచ్ఛ. ఆర్థిక సమస్యలున్నా, కుటుంబ సమస్యలున్నా వాటన్నింటికీ మూలం మన శక్తి స్థాయిలే. శక్తి పెరిగితే సమస్యలు చిన్నవిగా కనిపిస్తాయి. ధ్యానం చేసే వ్యక్తికి సమస్యలు రావు అని కాదు, కానీ ఆ సమస్యలను ఎదుర్కొనే ధైర్యం మరియు ప్రశాంతత అతడికి లభిస్తాయి. లోక కళ్యాణం కోసం మనమందరం రోజుకు కనీసం మన వయసు ఎంతో అన్ని నిమిషాల పాటు ధ్యానం చేయాలి. ఇది మన కనీస ధర్మం. పిరమిడ్ మాస్టర్స్ అందరూ ఈ సందేశాన్ని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్తున్నారు. మీరు కూడా ఒక మాస్టర్ కావాలి. జ్ఞానాన్ని పొంది దాన్ని 10 మందికి పంచడమే జీవిత పరమార్థం. సచ్చిదానంద స్థితిని అనుభవించడమే మానవ జన్మ లక్ష్యం. మనం
అనేక పుస్తకాలను చదవాలి. స్వామి రాముని లివింగ్ విత్ ద హిమాలయన్ మాస్టర్స్, లూయిస్ హే వ్రాసిన యూ కెన్ హీల్ యువర్ లైఫ్ వంటి పుస్తకాలు మన ఆలోచన ధోరణిని మారుస్తాయి. ప్రతిరోజు సజ్జన సాంగత్యం అంటే ధ్యానం చేసేవారితో గడపడం వల్ల మన చైతన్యం పెరుగుతుంది. ఏకాంతంలో గడపడం అలవాటు చేసుకోవాలి. మనల్ని మనం విమర్శించుకోవడం మానేసి మనల్ని మనం ప్రేమించుకోవాలి. ఎప్పుడైతే మనం సంపూర్ణంగా మనల్ని మనం అంగీకరిస్తామో అప్పుడే స్వస్థత మొదలవుతుంది. ఈ ప్రక్రియలో శ్వాస మనకు తోడుగా ఉంటుంది. ఆనాపానసతి అనేది ఒక మంత్రం కాదు, ఒక తంత్రం కాదు, అది ఒక పరమ సత్యం. ఈ సత్యాన్ని గ్రహించిన వారు ధన్యులు. మీ జీవితాన్ని మార్చుకోవడానికి ఈ క్షణమే నిర్ణయం తీసుకోండి. శ్వాసతో అనుసంధానం అవ్వండి. ఆనందంగా జీవించండి.